ఇద్దరు స్నేహితులు రాహుల్ మరియు విక్రమ్ సెలవురోజు ఊరు వెలుపలకి షికారుకెళ్లారు. దారిలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరూ వాదించుకున్నారు. వాదన ఎక్కువై రాహుల్ కోపంతో విక్రమ్ చెంపపై కొట్టాడు. దెబ్బతిన్న విక్రమ్ అక్కడున్న ఇసుకపై, "ఈ రోజు నా స్నేహితుడు రాహుల్ నా చెంపపై కొట్టాడు" అని రాశాడు. మళ్ళీ ఇద్దరూ ముందుకు నడిచారు. మరికొంత దూరం వెళ్ళాక ఇద్దరికీ దాహం వేసి ఓ మడుగు దగ్గరకు వెళ్లారు. విక్రమ్ ముందుగా నీళ్లలోకి దిగాడు. అక్కడ ఊబి ఉంది. అతడు ఊబిలోకి కూరుకుపోతుండగా వెంటనే రాహుల్ తన ప్యాంటు బెల్ట్ విప్పి దాన్ని అందించి విక్రమ్ను బయటకు లాగాడు. బయటపడ్డాక విక్రమ్ ఓ బండరాయిపై, "ఈ రోజు నా మిత్రుడు రాహుల్ నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు" అని చెక్కాడు. దీన్ని చూసిన రాహుల్ ఆశ్చర్యపడి, "విక్రమ్, నిన్ను చెంపదెబ్బ కొట్టినప్పుడు ఇసుకపై రాశావు, కాని ఇప్పుడు రాయిపై చెక్కావు, ఎందుకు?" అని అడిగాడు. అప్పుడు విక్రమ్ చిరునవ్వుతో ఇలా చెప్పాడు, "ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాశాను. అదే, సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశాను. స్నేహితులే కాదు, ఎవరు తప్పు చేసినా క్షమించి మరచిపోవాలి. వారు చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి."